బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా అయితే ఇక బాలుని పొగడేస్తూ ఉంటుంది. మీరే కనుక లేకపోతే ఈరోజు నాకు ఈ పూల కొట్టు ఉండేది కాదు, ఎప్పుడు నా జీవితం ఇంతేనా అంటూ మూలను కూర్చొని ఏడుస్తూ ఉండే నాకు ఈరోజు మీరు మంచి అవకాశాన్ని కల్పించారు. అందరూ కూడా నన్ను గుర్తించేలా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ సంతోషానికి కారణం మీరే అని అనగానే ఇక బాలు, ఏయ్ మీనా, ఇక చాలు ఆగు. ఇదంతా నీ వల్లే జరిగింది. అవును, నువ్వు అలా అనడం వల్లే నేను పూల కొట్టు పెట్టించాను. నాకింత మంచి ఆలోచన వచ్చింది. అలానే మన పూల కొట్టు త్వరలోనే బాగా డెవలప్ అవ్వడానికి నా దగ్గర మంచి మంచి ప్లాన్లు ఉన్నాయి. ఏంటో చెప్పనా? ఏంటో చెప్పండి. మనం దగ్గర 4 మూరల మల్లెపూలు కొన్న వాళ్ళకి ఒక మూర కనకాంబరాలు ఫ్రీ. అలాగే మన దగ్గర దండలు 4 దండలు కొన్న వాళ్ళకి ఒక దండ ఫ్రీ. ఈసారి పెళ్ళికి మన దగ్గర డెకరేషన్ చేయించుకున్న పూలు కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళ షష్ఠి పూర్తికి పూలు ఫ్రీ. ఏంటి, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడో ముసలి వాళ్ళైనాక ఫ్రీ ఇస్తారా? మీనా, ఇప్పుడు మార్కెటింగ్ ఎలా ఉందనుకున్నావు? మనం ఈరోజు ఇచ్చే ఆఫర్ గురించి ఆలోచిస్తాడు కానీ ఎప్పుడో వచ్చేదాని గురించి ఎవ్వరూ ఆలోచించరు. సరే సరే, ముందు ఆలస్యం అవుతుంది, పడుకో. ఉదయాన్నే లేచి మళ్ళీ పూలకెళ్ళాలి కదా, త్వరగా పడుకో అని చెప్పేసి అంటాడు. ఇక ఉదయాన్నే మీనా అలాగే బాలు ఇద్దరు నిద్రలేచి ఇక పూలు తీసుకురావడానికి వెళ్తారు. ఇక అక్కడే పూలని అలాగే చాలా రకాల ఫ్లవర్స్ని కొంటారు. ఇక బాలు అయితే, మీనా, టిఫిన్ ఇక్కడే చేసేద్దాంరా, ఆల్రెడీ 7:30 అయిపోయింది. అది కాదండి, ఇంట్లో ఇంట్లో ఏంటి, ముందురా అని చెప్పేసి బాలు అలాగే మీనా ఇద్దరు కూడా అక్కడ టిఫిన్ తినేస్తారు. ఇక ఇంతలోకి ప్రభావతి అయితే నిద్రలేస్తుంది. ఇక సత్యం అయితే, ప్రభా, నాకు వెళ్ళి కాఫీ తీసుకురా. ఉండండి తీసుకొస్తాను అని చెప్పేసి ప్రభ ఇక సత్యానికి కాఫీ కలిపి తీసుకొచ్చి ఇస్తుంది. ఇంతలోకి అప్పుడే రోహిణి ఇక శృతి కూడా కిందకి వస్తారు. ఆంటీ, బెడ్ కాఫీ. మీనా కిచెన్లో లేదేంటి? ఎక్కడుంటుంది? పొద్దున్నే పూల కోసం అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళే వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు అని వెనకాలనే ఇక సత్యం, వాళ్ళకి చాలా పనులుంటాయి కదా ప్రభా, అయినా ఇప్పుడు వాళ్ళతో మీకేంటి సంబంధం? అదేంటండి, ఉదయాన్నే వెళ్ళిపోతే ఇల్లు తుడిచేది ఎవరు? ఈ అందరికీ టీలు కాఫీలు టిఫిన్లు చేసేది ఎవరు? అదేంటి, మీనా పనిలో ఉన్నప్పుడు నువ్వే చేయాలి, చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. అది కాదండి ప్రభా, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయ్ అని చెప్పి అనగానే ఇక శృతి, ఆంటీ నాకు పాలు కావాలి, ఆంటీ నాకు కాఫీ కావాలి. చేసిస్తానమ్మా, ఒక్క 5 నిమిషాలు ఆగండి, ఇప్పుడే పెట్టి తీసుకొస్తాను అంటూ ప్రభావతి అయితే ఇక కాఫీ అలాగే పాలు కలిపి తీసుకొస్తుంది. ఇంతలోకి బాలు పూల కొట్టు తెరిపించి ఇక అందులో పూలన్నీ కూడా పెట్టిస్తూ ఉంటాడు. ఇంతలోకి మీనా ఇంటికి వస్తుంది. రాగానే ఇక ప్రభ, అమ్మ మహాతల్లి, ఇప్పుడు కుదిరిందా నీకు ఇంటికి రావడానికి? చాలా ఆలస్యం అవుతుంది, త్వరగా రోహిణి పార్లర్కి వెళ్ళాలి, అలాగే శృతి కూడా ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా మనోజ్ కూడా వెళ్ళాలి. త్వరగా క్యారేజ్ రెడీ చేసి టిఫిన్లు రెడీ చేయి, వెళ్ళు, కిచెన్లోకి వెళ్ళు అని వెనకాలనే ఇక బాలు, హలో లక్షవతి, మీనా అవేమీ చేయదు, కావాలంటే ఆ పాలరమ్మని ఆ డబ్బులమ్మని చేసుకోమను. మీనా ఇప్పుడు చాలా బిజీగా ఉంది. అవునత్తయ్య, అన్ని పూలు తీసుకొచ్చాం, కట్టిన మాలన్నీ కూడా పూల కొట్లో సర్దాలి, అలాగే కొంతమందికి పూలు ఈరోజు ఇస్తానని కూడా చెప్పాను. వాళ్ళొచ్చేలోపు వాళ్ళకు కావలసిన పూలన్నీ సంచుల్లో పెట్టాలి. ఈ పూటకి మీరే టిఫిన్ చేసేయండి అత్తయ్య అని అంటుంది. ఏంటమ్మా, నువ్వు దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నావు, పనంతా నేను చూసుకోవాలా? తొక్కలో పూలు కొట్టు కానీ ముందు అవన్నీ పక్కన పెట్టి పంచుడు అని వెనకాలనే ఇక బాలు, ఏంటి లక్షావతి, నేను పెట్టిన పూల కొట్టునే తొక్కలదంటావా? ప్రభావతి పూల కొట్టునే తిడతావా? నిన్న నిన్న మాకు 600 లాభం వచ్చింది, అలాంటి పూల కొట్టునే తిడతావా నువ్వు? చూడు, మీనా పూల కొట్టులోనే ఉంటుంది. మీనా ఒక్క పని కూడా చేయదు. నచ్చితే మీరు చేసుకోండి, లేకపోతే అందరూ కట్టకట్టి ఉపవాసం ఉండండి, మాకు సంబంధమే లేదు. నానా, నీకే టిఫిన్ కావాలో చెప్పు, వెంటనే బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చేస్తాను. ఒరే బాలు, నేను కావాలంటే వెళ్ళి తింటాను లేరా, ముందు వెళ్ళు, మీనాతో ఆ పనేంటో చూడు. మీనా ఇక్కడ కూర్చొని ఉంటే ఇలా ఖాళీగా పని పట్టలేని వాళ్ళతో బాతకని వేసుకుంటే మన టైం వేస్ట్, పద ముందు టైం అయిపోతుంది అంటూ మీనాని బాలు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అలాగే శృతి రెడీ అయ్యి కిందకి వచ్చి, ఆంటీ టిఫిన్ రెడీ అయిందా? ఆంటీ ఆమ్లెట్ రెడీనా? అమ్మా క్యారేజ్ రెడీనా అని మనోజ్ అంటూ ఉంటే, చేంట్రా అందరూ రెడీనా రెడీనా అంటే ఎక్కడ రెడీ అవుతాయి, ఇప్పుడే టిఫిన్ అయింది, కాసేపు ఆగు, నీ లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తాను,
నువ్వేదో ఉద్ధరించేసినట్టు అని మనోజ్ని తిడుతూ ఉంటే ఇక రోహిణి, అది కదా ఆంటీ, మనోజ్ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి కదా. తెలుసమ్మా రోహిణి, ఆ మీనా బయట పూల కొట్లో కూర్చుంటే ఇంట్లో పనులెలా అవుతాయి, అందుకే అన్నీ చేస్తున్నాను, కాసేపు ఆగండి అంటూ రోహిణికి అలాగే శృతికి టిఫిన్ ఇచ్చేసి ఇక మనోజ్కి కూడా లంచ్ బాక్స్ ఇస్తుంది. ఇక మనోజ్ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి, ఒసే మీనా, ఏంటే ఆ పూల కొట్టు దగ్గరే కూర్చొని అక్కడే ఉంటావా ఏంటి? ఇంటికొచ్చి ఇల్లు తుడవటము, బట్టలు ఉతకడం, అంట్లు తోమటం ఇలాంటివేమీ చేయవా? అత్తయ్య, ఈరోజు నాకు కుదరదు, అవన్నీ మీరే చూసుకోవాలి అని అనుకుంటూ ఇక మీనా అయితే పూల కొట్టులోనే కూర్చొని చాలా బిజీగా ఉంటుంది. ఇక ప్రభావతి, ఏంట్రా బాబు ఇలా అయిపోయింది నా పరిస్థితి అని అనుకుంటూ ఉంటే ఇక సత్యం, ఏంటి ప్రభా, ఇంట్లో పనులన్నీ అక్కడికక్కడే ఆగిపోయినాయి, చేయకుండా సైలెంట్గా కూర్చున్నావేంటి? అది కాదండి, ఆ మీనా వెళ్ళి పూల కొట్టులో కూర్చుంటే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? నాకు అందుకే ఆ పూల కొట్టు వద్దు అని తీసేయమని చెప్పింది. నాకు తెలిసి ఖచ్చితంగా ఆ మీనానే పని తప్పించుకోవడానికి ఆ పూల కొట్టు పెట్టించుంటుంది ఆ బాలుగాడితో అని అనగానే ఇక సత్యం నవ్వుతూ ఉంటాడు. దాంతో ప్రభావతి, ఎందుకు నవ్వొస్తుంది? నా బాధ చూస్తే మీకు నవ్వొస్తుందా? కాదు ప్రభా, నువ్వు వేసే ఆలోచనకే, చేసే ఆలోచనలే ఇలా నీకు టెన్షన్‌ని, తలనొప్పిని తెప్పిస్తుంటే నవ్వుగా కాకపోతే ఏమొస్తుంది? ఏమంటున్నారండి మీరు? ప్రభా, మర్చిపోయినట్టున్నావు. 2 రోజుల క్రితం నువ్వే మీనాని, బాలుని ఇంట్లోంచి పంపించేసి వాళ్ళకి సెపరేట్ కాపురం పెట్టించమన్నావు. మర్చిపోయావా? చెప్పానుగా, కానీ మీరు పంపించలేదుగా. కావాలంటే మనమే ఆ పల్లెటూరు వెళ్దాం అన్నారుగా. అవును కదా! మరి అలాంటప్పుడు ఇప్పుడు మీనా ఇంట్లో లేకపోతే ఈ ఇంటి పనులన్నీ నీ ముద్దుల కోడళ్ళు నీ మీదే వదిలి వెళ్తారు కదా! అప్పుడు ఈ పనులన్నీ నువ్వే చేయాల్సి వస్తుంది కదా! మరి ఇప్పుడు కూడా అదే కదా జరిగింది. ఏంటండి మీరంటుంది? అవును ప్రభా, ఈరోజు మీనా ఇంట్లో ఉన్నా తను వేరే పనిలో ఉండడం వల్ల ఇంట్లో పనులు చేయలేకపోయింది. కానీ రోహిణి అలాగే శృతి ఇంట్లోనే ఉన్నారుగా. వాళ్ళు ఈ పనులన్నీ నీకు సాయం చేయొచ్చుగా. కానీ చేయలేదు. రేపు మీనా ఇంట్లో లేకపోయినా ఇదే పరిస్థితి అవుతుంది. వాళ్ళిద్దరూ ఒక్క పని కూడా చేయరు. అన్ని పనులు నీతోనే చేయిస్తారు. అవును ప్రభా, ఈ విషయం నీకే అర్థం కాలేదు. ఊరుకోండి. ఏం కాదు. రోహిణికి, శృతికి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళు నాకు సహాయం చేస్తారు. అయినా వాళ్ళు డబ్బున్న ఇంట్లోంచి పెరిగి వచ్చారు. వాళ్ళకి పనులు చేతకావు. అందుకే వాళ్ళు నాకు పని చేయలేదు. అంతే. మీరు లేనిపోయినవన్నీ చెప్పి నా కోడళ్ళ మీద నాకు కోపం తెప్పించకండి. ప్రభా, వాళ్ళ మీద గుడ్డి ప్రేమ పెట్టుకోవడం వల్లే నీకు నిజాలు తెలియటం లేదు. నువ్వే అర్థం చేసుకుంటావులే అని చెప్పి సత్యమైతే అంటాడు. ఇంకా రాత్రవుతుంది. రాత్రయ్యాక ఇక బాలు, మీనా మళ్ళీ డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు. ఇక మీనా అయితే, ఏవండి, ఈరోజు ఆ అబ్బాయి 150 ఇచ్చేశాడుగా, లెక్క కరెక్ట్గా వచ్చింది. వచ్చిందా? ఈరోజు అన్ని ఖర్చులు పోగా మీనా, ఈరోజు 2500 మనకి లాభం వచ్చింది. ఏంటండి మీరంటుంది? అవును, కావాలంటే చూడు అని అనగాలే ఒక్కసారిగా ప్రభావతి ఆ మాట విని షాక్ అయిపోతుంది. ఏంటి వీడు, నిన్న 600 లాభం వచ్చిందన్నాడు, ఈరోజు 2500, అంటే మొత్తం 3000 ఉందా? ఇంత లాభం వచ్చిందా ఆ పూల కొట్టు మీద అని అనుకుంటూ ఉంటే, అవును లక్షవతి, నీ కళ్ళు పడ్డాయా? ఇంకా మా డబ్బులకి కన్నం పడినట్టే అని అనగాలే, ఏంట్రా ఆ మాటలు అని చెప్పి అంటుంది. ఇక అప్పుడే సత్యం, ఏంట్రా బాలు, దేని గురించో మాట్లాడుతున్నారు? నాన్న, ఈరోజు కూడా మాకు బాగా లాభం వచ్చింది. ఈరోజు 2100 లాభం వచ్చింది. అవునా? చాలా మంచిదిరా మీనా, నువ్వు ఈ పని మొదలుపెట్టి మంచి పని చేశావమ్మా. మావయ్య గారు, అంతా మీ ఆశీర్వాదమే. సరే సరే, టైం అవుతున్నట్టుంది, మీరు వెళ్ళి పడుకోండి. సరే మావయ్య అంటూ ప్రభా అలాగే ఇక ఇద్దరు అడ్డులేగండి అంటూ బాలు, మీనా ఇక పైకి వెళ్తారు. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత బాలు మళ్ళీ మీనాతో కలిసి పూల కొట్టుని సర్దుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అలాగే మనోజ్ అందరూ కూడా హాల్లో ఉంటారు. ఇక మనోజ్ అయితే, ఏంటమ్మా రోజు ఇడ్లీనే? ఏంట్రా, నేను చేయలేక అక్కడ చస్తున్నాను, ఇడ్లీనా అంటున్నావేంటి? అది కదమ్మా అని అంటూ ఉంటే అప్పుడే మీనా ఇక బాలు ఇంటికి వస్తారు. ఇక బాలు, మీనా, మనకు కూడా టిఫిన్ వడ్డించు. మీకు టిఫిన్ లేదు. అదేంటి, మీనా ఉన్నప్పుడు అందరికీ టిఫిన్ చేసేదిగా, మరి మీరు చేయడానికి ఏమైంది? నాకేమీ 100 చేతులు లేవు. అయినా నాకు రాత్రంతా నిద్రే పట్టలేదు. ఏ అత్తయ్య, ఏ అత్తయ్య అంటావేంటే? ఇంట్లో పనులన్నీ నా మీద వదిలావు. రాత్రి పనులన్నీ చేసి కాళ్ళు చేతులు పట్టేసి
అసలు నిద్ర పట్టలేదు. ఇప్పుడేమో ఏ అత్తయ్య అంటావేంటి? అమ్మా, ఎంతైనా సరే ఆ ఇంటి ముందు పూల కొట్టు నాకస్సలు నచ్చలేదు. నేను పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా. నా కోసం ఎంతోమంది ఇంటికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళకి మన ఇంటి ముందు అలా పూల కొట్టు చూస్తే నాకెంత ఇన్సల్ట్‌గా ఉంటుంది. ఆ పూల కొట్టు తీసేయమని చెప్పమ్మా అని ఎనకాలనే ఇక బాలు, ఏంటి సార్ మీరు పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారా? లక్షలు మింగేస్తున్నాడా? అయినా నువ్వు ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు. ఏ రోజు నీ క్లయింట్లు గానీ, నీ ఆఫీస్‌లో స్టాఫ్ గానీ మన ఇంటికే రాలేదే. అలాంటిది ఇప్పుడు పూల కొట్టుని చూసి ఇంటికొచ్చేసారా? అయినా ఈ బుద్ధి లక్షలు మింగేసినప్పుడు ఉండాలి. నువ్వు సిగ్గుపడాల్సింది ఇంటి ముందున్న పూల కొట్టు గురించి కాదు. నువ్వు లక్షలు మింగేసిన విషయం నీ ఆఫీస్‌లో తెలిస్తే నీ పరువేమవుతుందో దాని గురించి ఆలోచించు. అంతేగాని మా గురించి కాదు. అమ్మ వీడు చూడు ఏం మాట్లాడుతున్నాడు. దరిద్రం నోట్లో నోరు పెడితే ఇలాగే ఉంటుంది. అందుకే ఇక ప్రభావతి అయితే అంటుంది. ఇంతలోకి మీనా, ఏవండి ఆలస్యమవుతుంది, మీరు ముందు ట్రిప్‌కి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే ఇక బాలు, మీనా ఈ లక్షావతి మాటలు పట్టుకొని నువ్వింట్లో పనులేమి చేయమాకు. పూల కొట్టు దగ్గరికి వెళ్ళు. నువ్వక్కడే చాలా పని చేసి అలసిపోతున్నావు. ముందు నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో వెళ్ళు అని చెప్పి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మనస్ కూడా వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి, ఏంటి వాడు చెప్పాడని ఇంట్లో పని చేయకుండా వెళ్ళి పడుకుంటావా? అది కాదత్తయ్య, కొంచెం నాకు నీరసంగా ఉంది. ఏం కాదు, ఇంట్లో పనులు చేస్తే నీరసం పోతుంది. అవునా? అయితే మీరు చేయండి. మీకు కూడా నీరసంగా ఉందన్నారుగా అంటూ మీనా అయితే ఎదురు సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాలు ట్రిప్‌కు వెళ్తూ అక్కడే డబ్బులు తీసుకొని నుంచొని ఉంటాడు. ఇంతలో కొంతమంది పాంప్లెట్లు పంచుతూ ఉంటారు. ఇక ఆ పాంప్లెట్లు చూసి, ఈ పాంప్లెట్లు ఎందుకు పంచుతున్నారు? సార్, మేము ఈ సందు చివర కొత్తగా షాప్ పెట్టాము. పాంప్లెట్లు పెడితే మేము షాప్ పెట్టిన విషయం అందరికీ తెలుస్తుంది కదా, అందుకే పంచుతున్నాం సార్ అని వెనకాలే ఇక బాలు ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అప్పుడే అక్కడికి వస్తాడు. ఎరా బాలు, ఏంటి ఆలోచిస్తున్నావు? కొట్టెలా ఉంది? మా సిస్టర్ కొట్టు బాగా నడుస్తుందా? ఇప్పుడే నాకు మంచి ఐడియా వచ్చిందిరా. నువ్వు వెంటనే ఇదిగో ఈ పాంప్లెట్ ఎలా ఉందో సేమ్ అలాగే మా ప్రభావతి పూల కొట్టు మీద పాంప్లెట్లు కొట్టించి తీసుకురా. ఏమైందిరా? ఈ పాంప్లెట్లు మన సందులందరికీ పంచామనుకో, మీనా పూల కొట్టు గురించి ఇంకా బాగా తెలుస్తుంది. వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. అందుకే వెళ్ళు అని వెనకాలే ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే పాంప్లెట్లు కొట్టించి ఇక బాలుకి తీసుకొచ్చి ఇస్తాడు. ఇంత త్వరగా కొట్టేశారా? డబ్బులుండాలే చాలు కానీ నిమిషాల్లో పనులైపోతాయిరా. అవునా? సరే, నేను ఈ పాంప్లెట్లు అందరికీ పంచేసి వస్తాను. ఏంటి పంచేది? చూడు, ప్రతి సందులోనూ ఏదో ఒక చోట ఒక పార్క్ ఉంటుంది. అక్కడ ఉన్న వాచ్మెన్కి ఈ పాంప్లెట్లు ఇచ్చావనుకో, వచ్చే ఆడవాళ్ళందరికీ ఆ వాచ్మెన్ పాంప్లెట్లు పంచుతాడు. అప్పుడు పూల కొట్టు గురించి బాగా తెలుస్తుంది అని వెనకాలే, ఒరేయ్, నీ బ్రెయిన్లో ఇంత తెలివితేటలున్నాయని నేను అస్సలు అనుకోలేదే. బాగానే మంచి ఐడియా ఇచ్చావు కానీ వెళ్ళు వెళ్ళు అంటూ బాలు అయితే ఇక ప్రతి పార్కులో ఉన్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి, నీకు ఈ 200 ఇస్తా, ఈ పాంప్లెట్లు వచ్చిన వాళ్ళకి పంచు. సరే సార్ అని అందరి దగ్గరికి పాంప్లెట్లు ఇస్తూ ఇక సేమ్ మనోజ్ ఉన్న పార్క్ దగ్గరకైతే వస్తాడు. ఇక మనోజ్ అయితే ఉయ్యాల్లో ఊగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ క్యారేజ్ని తింటూ ఉంటే ఇక పక్కనున్న అతను, ఏంటి మనోజ్, నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? వడ్డీ కట్టలేదు ఇంకా? కడతానురా బాబు, ఎక్కడికి వెళ్ళిపోతాను? మరి ఉద్యోగం? ఏంటి ఉద్యోగం? ఇప్పటి వరకు ఎలా ఖాళీగా ఉన్నానో అలాగే ఉండాల్సి వస్తుంది. నా టైం బాగా బ్యాడ్గా నడుస్తుంది. నేను అనుకున్న ఉద్యోగం రాని నీకు అప్పు ఏంటి, అసలు మొత్తం కట్టేస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇక బాలు వాచ్మెన్ దగ్గరకు వచ్చి పాంప్లెట్లు ఇస్తూ ఈ వా ఈ ఈ పార్క్లో వచ్చే వాళ్ళందరికీ పాంప్లెట్లు పంచు అని అంటూ ఉంటే అప్పుడే అక్కడ మనసు ఉయ్యాల ఊగుతూ, నాకు ఉద్యోగం రాని అప్పుడు చెప్తా అని అంటూ ఉంటాడు. ఇదేంటి వీడు పార్క్లో కూర్చొని ఉన్నాడు అని బాలు వాడి వైపే చూస్తూ ఉంటే ఇక వాచ్మెన్, ఇదేంటి సార్ వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళు మీకు తెలుసా? తెలుసు కానీ వాళ్ళేంటి ఇక్కడున్నారు? వాళ్ళ పని తినడం, ఈ పార్క్లో సాయంత్రం 6 వరకు అటు ఇటు తిరగటం, ఊగడం, ఇదే వాళ్ళకి పని. ఈ పనేదో వాళ్ళకు అప్పగించండి. ఆ 200 కోసం కుక్కల్లా చేస్తారు. ఏంటి నువ్వు అంటుంది? వీళ్ళు ఇక్కడే ఉంటున్నారా? అవును సార్, ఇంట్లో ఉద్యోగం అని చెప్పి క్యారేజ్ తీసుకొని ఇక్కడికి రావటం, 6 వరకు ఉద్యోగం చేస్తున్నట్టు ఇక్కడ బిల్డప్లు ఇవ్వడం, ఇది వాళ్ళ పని. అవునా? ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది? నాకు తెలిసి ఒక 3-4 నెలల నుంచి వీళ్ళు ఇదే పని సార్ అని వెనకాలే ఇక బాలు, ఒరే మనోజ్గా దొరికావరా, ఉద్యోగం చేస్తున్నానని చెప్పి పార్క్లో బాతకని వేస్తావా? నా కొడక నువ్వైపోయావరా ఈరోజు అంటూ బాలు అయితే ఇక మనోజు పార్క్లో ఎంజాయ్ చేస్తున్నవన్నీ కూడా వీడియోని రికార్డ్ చేస్తాడు. రా
నీకు ఇంటి దగ్గరుంది బడిత పూజ అంటూ బాలు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక మీనా కూడా పూల కొట్టు మూసేసి ఇంటికి వస్తుంది. ఇంతలోకి అప్పుడే ప్రభావతి, ఏయ్ ఏంటి వంట ఇంట్లో అన్ని గిన్నెలన్నీ షింక్లో పడిపోయినాయి, వెళ్ళి తోము అని అంటూ ఉంటే ఇక మీనా, అత్తయ్య ఇప్పుడే వచ్చాను కదా, కాసేపు కూర్చున్నాక పనిచేస్తాను, నువ్వు అక్కడ ఉద్ధరించిందేమీ లేదు కానీ ముందు చెప్పింది చేయవే అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్ ఇంటికి వస్తాడు. అమ్మా అమ్మా బాగా హెడ్డెక్గా ఉంది, త్వరగా వెళ్ళి కాఫీ పెట్టిమ్మా అని వెనకాలే, విన్నావుగా, వెళ్ళి వాడికి కాఫీ పెట్టు. నేను పెట్టనత్తయ్య. ఏంటే నీలాగా వాడేమీ పూల కొట్లో కూర్చొని రావట్లేదు, ఉద్యోగం చేసి వస్తున్నాడు. అవునవును, వాడేమీ పార్కులమ్మట తిరుగుతూ బాతకని వేసుకొని రావట్లేదు, కార్ల షోరూంలో ఉద్యోగం చేసుకొని వస్తున్నాడు. కాఫీ పెట్టు మీనా అని వెనకాలే. ఒక్కసారిగా మనోజ్ అలాగే ప్రభావతి షాక్ అవుతారు. ఇక అక్కడే ఉన్న సత్యమైతే, ఏంట్రా పార్క్ అంటున్నావేంటి? అదేనన్నా, వీడేమీ క్యారేజ్ తీసుకొని పార్క్లో కూర్చొని సాయంత్రం వరకు అక్కడే ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి రావట్లేదు, కార్ల షోరూంలో పనిచేస్తున్నాడు అని వెనకాలనే. ఒక్కసారిగా సత్యం అయితే షాక్ అయిపోతాడు. ఎరా బాలు, ఎందుకు అలా తలతిక్గా మాట్లాడతావు? అది కాదు నాన్న అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే శృతి అలాగే రవి ఇంటికి వస్తారు. ఇక రవి, అన్నయ్య నువ్వు కొత్త కారు వస్తుంది వారంలో అన్నావు కదా, వచ్చిందా? డిస్కౌంట్ ఇప్పిస్తానన్నావు కదా, రేపు రామా షోరూమ్కి. అది రేపొద్దులేరా, ఈ 2 రోజులు అయినాక రండి. అదేంటన్నయ్య 1 వీక్ అని నువ్వే అన్నావు కదా. అన్నాను కానీ కొత్త కారు ఇంకా రాలేదంట, ఆ మోడల్ రావటానికి టైం పట్టిద్దంట అని అంటూ ఉంటే ఇక బాలు, అవునరా, ఎప్పుడొస్తుందా మోడల్ కారు? చెప్పు, మేం కూడా వస్తాము. వీడేంటి ఇదా రివర్స్లో మాట్లాడుతున్నాడు? చూడు, అదేం నీ కార్ ట్రిప్ కాదు, ఇష్టం వచ్చినప్పుడు ట్రిప్ వేయడానికి. కొత్త కార్ చాలా ప్రాసెస్ ఉంటుంది. అవునా, ఏం ప్రాసెస్ చెప్పరా, చెప్తే మేం కూడా తెలుసుకుంటాం. అది నీకు చెప్తే అర్థం కాదులే, నేను చెప్పనా? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పడం కాదు, వీడియోనే చూపిస్తాను. నాన్న ఒక్కసారి వీడియో చూడండి అని వెనకాలనే ఒక్కసారిగా ఆ వీడియోని చూస్తాడు. అందులో మనోజు, నాకు ఉద్యోగం రాని, చెప్తా మీ పని అని చెప్పేసి పార్క్లో ఉయ్యాల ఊగటం, అటు ఇటు తిరగటం, ఇక క్యారెస్ తినడం, ఇదంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఏంట్రా ఇది? నాన్న, వీడు ఉద్యోగం పోయి 4 నెలలు అవుతుంది, అప్పటి నుంచి వీడిలో పార్క్లో తిరుగుతూ ఉన్నాడు, ఈ విషయం చెప్పకుండా ఇంట్లో అందరినీ మోసం చేస్తున్నాడు అని వెనకాలే. ఇక రోహిణి, మనోజ్, బాలు చెప్తుంది నిజమా? నీ ఉద్యోగం లేదా? నువ్వు 4 నెలల నుంచి పార్క్లో తిరుగుతున్నావా అని వెనకాలే. ఇక ప్రభావతి, అది కదమ్మా, వీడేదో తలతిక్కగా మాట్లాడుతున్నాడు, వీడి మాటల్ని పట్టించుకోవద్దు అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి, బాలు చెప్పింది నిజమే ఆంటీ, నిజంగానే మనోజ్ ఉద్యోగం పోయింది. మనోజ్ అసలు జాబే చేయట్లేదు. ఏంటి శృతి అలా మాట్లాడుతున్నావు? బాలు అంటే తాగేదో మాట్లాడుతున్నాడు అనుకున్నా, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి? ఒకరోజు పార్క్కి వెళ్తే పార్క్లోనే ఉన్నట్టా? అయ్యో రోహిణి, నేను చెప్పేది నిజం. కార్ల షోరూంలో అతన్ని అడిగితే అతనే చెప్పాడు, మనోజ్ అనే అతను అసలు లేడని, 4 మంత్స్ క్రితం మనోజ్ని జాబ్లోంచి తీసేశామని. కానీ రవి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా నా దగ్గర ప్రామిస్ చేయించుకున్నాడు, అందుకే చెప్పలేదు. కానీ ఈ విషయం నీకు తెలియాలని చెప్తున్నాను. మీరు అనుకున్నట్టు మనోజ్ జాబ్ చేయట్లేదు. ఏంట్రా, జాబ్ చేయకుండా మరి ప్రతి నెల జీతం ఇస్తున్నానని మీ అమ్మతో చెప్తున్నావు? అంటే ఏంటిదంతా? అంటే ఈ విషయం నీకు కూడా తెలుసా ప్రభా? నాకు కూడా తెలుసండి అని వెనకాలనే సత్యం ఇక మనోజ్ చెంప పగలగొట్టి ప్రభా వైపు కూడా చేతుతాడు. ఇక అప్పుడే బాలు, నాన్న అని వెనకాలనే, ఛీ, నీ మీద చేయి చేసుకోవాలంటేనే అసహ్యం వేస్తుంది. వీడిని ఇలాగే గారాబం చేసి చేసి వీడు ఎందుకు పనికిరాని చవటలా తయారు చేశావు. ఇంకా వీడిని ఇలాగే వదిలేస్తే ఇంకా వీడు దిగజారిపోతాడు. అసలు నీలాంటి వాడిని చూస్తుంటే ఒళ్ళంతా మండిపోతుందిరా. ఇంత చదువుకొని పార్కులో మట తిరుగుతున్నావా? అసలు నిన్ను అంటూ సత్యం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రభ, నీ కళ్ళు చల్లబడ్డాయా? ఏ నిజం తెలియకూడదనుకున్నానో ఆ నిజమే తెలిసేలా చేశావు. అంటే ఏంటి లక్షావతి, మా దగ్గర డబ్బులు తేరగా తీసుకొని ప్రతి నెల నా దగ్గర డబ్బులు కొట్టేసి వీడు ఉద్యోగం చేస్తున్నాడని అందరినీ నమ్మిస్తావా? ఇప్పుడు నీకు మంచి పనైంది అని చెప్పేసి అంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయినాక ప్రభావతి మీనాకి పనులు చెప్తూ ఉంటే ఇక బాలు, ఆగు ఆగు మీనా, ఏం లక్షావతి, నా పనిలో ఎందుకు పనులు చేయాలి? ఎందుకు చేయాలంటే ఇంట్లో తేరగా కూర్చొని తింటే అయిపోతుందా ఏంటి? అవును కదా, ఈ ఈ లక్షలు మింగేస్తున్నాడు. 4 నెలల నుంచి తేరగా ఇంట్లో కూర్చొని తిన్నాడు, రూపాయి కూడా ఇవ్వకుండా. అందుకే ఈడు ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు కాబట్టి
వీడే ఇంట్లో బట్టలు ఉతకాలి, ఇల్లు తుడవాలి, వంట చేయాలి. నేనెందుకు చేస్తాను? అదేంట్రా అప్పుడు లక్షలు మింగేసినప్పుడు అలాగే బట్టలు ఉతుకుతూ రూముల్లో తిరుగుతూ ఉండేవానని చెప్పావు కదా! అదే పని ఇక్కడ చేస్తావు. ఈ రోజు నుంచి వీడే అన్ని పనులు చేయాలి. నాన్న ఏమంటావు? అంతే. అలా చేస్తేనైనా వీడికి బుద్ధొస్తుంది అని చెప్పి సత్యం అయితే అంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.